దేశవ్యాప్తంగా పలుచోట్ల వరుస రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రైళ్లలో వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఇలాంటి భయాందోళన పరిస్థితులు ఉంటే, మరోవైపు కొందరు దుండగులు రైలు ప్రమాదాలు జరిగేలా కుట్రలు చేస్తున్నారు. కుట్రపూరిత ప్రయత్నాలు ఇప్పటివరకు విఫలమైనా ఎప్పుడేం జరుగుతుందో అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ట్రాక్పై సిలిండర్ పెట్టి ట్రైన్ పట్టాలు తప్పించాలని ప్లాన్ చేశారు. ట్రాక్పై ఉంచిన గ్యాస్ సిలిండర్ను రైలు ఢీకొంది. కానీ రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన విద్రోహ చర్యగా దీనిని భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8:20 రైలు అతివేగంతో వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. ట్రాక్పై సిలిండర్ను గుర్తించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. కానీ ట్రైన్ సిలిండర్ను ఢీకొట్టింది. దాంతో సిలిండర్ పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు. రాజస్థాన్లోని అజ్మీర్లో కూడా కొందరు దుండగులు రైలు ప్రమాదానికి భారీ కుట్ర పన్నారు. పులేరా అహ్మదాబాద్ రూట్లో రైల్ ట్రాక్పై సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను ఉంచారు. రైలు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. దాంతో రైలు ఇంజిన్తో పాటు కొంత భాగం దెబ్బతింది. ఈ ఘటనపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. అక్కడ విరిగిన సిమెంట్ దిమ్మె భాగాలను గుర్తించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో మరొకటి చోటు చేసుకుంది. సోలాపూర్ మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్ దిమ్మెను ఉంచారు. ఇది గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించి దాన్ని రైలు ఢీకొట్టకుండా తప్పించాడు. వరుసగా రైలు ప్రమాదాలు జరగడంపై ఇండియన్ రైల్వే స్పందించింది. సంచలన విషయాలు వెల్లడించింది. గత నెల ఆగస్టు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 18 ఘటనలు చోటు చేసుకున్నట్లు వివరించింది. ఆదివారం ఒక్కరోజే 2 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. రైళ్లను పట్టాలు తప్పించేందుకే ఈ కుట్రలు జరిగాయని ఇండియన్ రైల్వే పేర్కొంది. ఇక జూన్ 2023 నుంచి ఇప్పటి వరకు ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు తెలిపింది.